వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ నియామకం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ పాలిటిక్స్ ఎనుమాముల మార్కెట్ కమిటీ నియామకానికి అడ్డుకట్టగా మారుతోంది. 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదురుతుందా? మార్కెట్ కమిటీ నియామకానికి మోక్షం లభిస్తుందా అన్న సందిగ్ధత కనిపిస్తోంది. పాలక మండలి లేకపోవడంతో రైతాంగం కూడా గిట్టుబాటు ధర, సౌకర్యాల విషయంలోనూ నష్టపోతున్నారు. మరోవైపు మార్కెట్లో ఇన్ఛార్జ్ అధికారులే ఉండటంతో దళారుల దోపిడీకి అడ్డాగా, రైతులకు శాపంగా మారుతోంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ వ్యవసాయ మార్కెట్ గా పేరుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మొత్తం వ్యవసాయ మార్కెట్లలో అన్నీ ఓ లెక్క, ఏనుమాముల మార్కెట్ ది మరో లెక్క అన్నట్టుగా సీన్ మారింది. ఏనుమాముల మార్కెట్ కమిటీ నియామకానికి పడిన పీఠముడి వీడక, రాజకీయ పంచాయతీ తెగక పాలక మండలి నియామకానికి మోక్షం దక్కడం లేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పాలక మండలిని నియమించలేదు. కాంగ్రెస్ లో సహజంగానే ఉండే రాజకీయాలతో పాలక మండలిని ప్రకటించినా ప్రమాణ స్వీకారం కూడా జరగకుండా ఆగిపోయింది. ఎస్సీ మహిళకు వరంగల్ వ్యవసాయ మార్కెట్ ను రిజర్వ్ చేశారు. దీంతో వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన ఎర్ర ప్రియాంకను చైర్మన్ గా, వైస్ చైర్మన్ బండి జనార్దన్ తో పాటు 18 మందితో పాలక మండలిని ఈ ఏడాది జనవరి 28న ప్రకటించింది. ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుతో పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయకుండానే నిలిచిపోయింది. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా జిల్లాలో కాంగ్రెస్ నేతలు విడిపోయారు. కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి సహా ఇతర నేతలు వర్గాలుగా చెలరేగిపోతున్నారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో ఏనుమాముల మార్కెట్ కమిటీ నియామకం కొలిక్కి రావడం లేదు. సుమారు 117 ఎకరాల్లో ఉండే ఏనుమాముల మార్కెట్లో ఏటా సుమారు 50 కోట్లకు పైగానే లావాదేవీలు జరుగుతుంటాయి. అలాంటి కీలకమైన వరంగల్ వ్యవసాయ మార్కెట్ నిర్వహణపై ప్రభుత్వం సరైన దృష్టి పెట్టడం లేదు. అంతేకాక మార్కెట్లో అన్ని సమస్యలే. సమస్తం అస్తవ్యస్తంగా మారింది. మార్కెట్కు వచ్చే రైతులకు కనీస వస్తులు దేవుడెరుగు. కనీసం 6 గాలం శ్రమించిన పంటలకు రక్షణ లేకుండా పోయింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ అనేది ఆసియా ఖండంలోనే రెండవ మార్కెట్గా పేరొందింది. మరి అలాంటి మార్కెట్లో సమస్యలు, రైతుల సమస్యలు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలను పట్టించుకోవాలన్నా, మార్కెట్కు వచ్చిన రైతులను ఏదైతే పంట అమ్ముకోవడానికి వస్తున్నారో వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలన్నా అధికారులు ఉండాలి కరెక్ట్గా, అదేవిధంగా పాలకవర్గం కూడా ఉండాలి. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా ఈ రోజు కల్లా ఇంత పెద్ద మార్కెట్కు ఒక కమిటీ అనేది లేదు. పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినటువంటి ఎనుమాముల మార్కెట్కి కనీసం అక్కడ ఆలనా పాలన చూసేటువంటి దిక్కు దివాన లేని పరిస్థితి నెలకొన్నది. అక్కడ దోపిడీకి అడ్డాగా మారింది ఎనుమాముల మార్కెట్. మార్కెట్లో అర్తిదారులు, వ్యాపారులు సిండికేట్ గా మారి అధికారులతో కుమ్మక్కై ధరల్లో కోత పెడుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. 6 గాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే రైతును దళారీ వ్యవస్థ మోసం చేస్తుందని, మార్కెట్ వ్యవస్థ మీద పర్యవేక్షణ ఉండాలంటే పాలక మండలి ఉండాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ఏనుమాముల మార్కెట్ కు నిత్యం పత్తి, మిర్చి పంటలను అధికంగా తీసుకొస్తారు. పత్తి, మిర్చి సహా ధాన్యం, మొక్కజొన్న, పసుపు, పల్లి, కందులు, నువ్వులు, శనగలు సహా అనేక రకాల పంటలను తెచ్చి క్రయ విక్రయాలు సాగిస్తుంటారు. అయితే రైతులకు కనీస సౌకర్యాలు, గిట్టుబాటు ధర విషయంలో మార్కెట్ కమిటీ పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట తీసుకొచ్చి ఆర్గానాల పంట పండించిన రైతు
దోపిడీకి గురవుతున్నారు. మరి ఇంత పెద్ద మార్కెట్ను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదు? మరి ప్రకటించకపోవడం వల్ల ఎందుకు నష్టం జరుగుతుంది అనేది రైతులు గమనిస్తున్నారు. మరి ఇంత పెద్ద మార్కెట్కు మరి ప్రకటించాలి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం రైతు పక్షాన. ఎందుకంటే మార్కెట్లో మనకు రైతు ఒక మన జిల్లానే కాకుండా ఉత్తర తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల నుండి మిర్చి కానీ, పత్తి కానీ, పసుపు కానీ, పల్లి కానీ అన్ని రకాల వస్తువులు మనకు ఇక మార్కెట్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ మార్కెట్లో తీసుకొచ్చిన ధాన్యాన్ని కానీ, పత్తిని కానీ రైతుకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా పాలకవర్గం ఉండాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు వరంగల్ గ్రెయిన్ మార్కెట్ పరిస్థితి చూస్తే అధ్వానంగా మారిపోయింది. రైతులకు కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదు. తర్వాత ఆ రైతులకు పంట తీసుకెళ్తే చూసేటువంటి అధికారులు కూడా సక్రమంగా లేదు. మొత్తం ఇన్ఛార్జీల పాలన నడుస్తుంది. ఈ పాలక మండలి కూడా ఎవరున్నారు ఎవరు పోతారనే రైతులు చేయడం లేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే పాలక మండలి సభ్యులుగా నియమించబడిన వాళ్ళకు రైతు యొక్క సమస్యలు అనేవి పూర్తిగా తెలియదు. వాళ్ళు ఫైరవీళ్ళతోటి ఇక్కడ డైరెక్టర్లుగానో పాలక మండలిగా నియమించుకోబడతారు తప్ప కానీ రైతుల సమస్యల మీద వచ్చి కూర్చొని నెలకోసారి 2 నెలలకోసారి మాట్లాడేటువంటి పరిస్థితి గత 2 సంవత్సరాలకి లేకుండా పోయింది. అయితే వీటన్నిటికీ పరిష్కారంగా పాలక మండలిని నియమిస్తే సభ్యులు వారధిగా ఉంటారు. అయితే జిల్లా కాంగ్రెస్ లో ఉన్న వర్గ విభేదాలు మార్కెట్ పాలక మండలి నియామకం విషయంలో అడ్డుకట్టగా మారుతోంది. ఎమ్మెల్యేల మధ్య తారతమ్యాలు సమసిపోతే తప్ప మార్కెట్ కమిటీ నియామకం సాధ్యమయ్యే అవకాశం లేదు. మరోవైపు రైతులు దోపిడీకి గురికాకుండా ఉండే విధంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సమన్వయపరచాల్సిన బాధ్యత అధినాయకత్వం మీద ఉంది. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీపై గులాబీ నేతలపై చిందులేసే ముఖ్యమంత్రికి ఆ సోయే లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు కళ్లు తెరిచి ఏనుమాముల మార్కెట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.